గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. రాష్ట్రంలో పెరుగుతున్న ఫోక్సో కేసులు కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు, నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరగబోతున్నాయి కూడా. సో బండి సంజయ్ పేరు అసలు వాడొద్దు అంటూ కూడా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న సంజయ్ సార్. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్లు ఉన్నాయి. ముందుగా నమస్తే తెలంగాణతో స్టార్ట్ చేద్దాం. సో సామాన్యుడిపై పెట్రోల్ బాంబట, లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున పెరిగింది. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత రిజల్ట్స్ తర్వాత ఇంకో మాట బీజేపీది అనేది ఇంకోసారి నిరూపణ అయింది. అయితే ఇక్కడ పెట్రోల్ డీజిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు, మరోసారి ఈ గ్యాస్, మంచినూనె రేట్లు కూడా మారబోతున్నాయి. ఆల్రెడీ 2 రోజుల క్రితమే పాల రేట్లు, అమూల్ పాలకు సంబంధించిన రేట్లన్నీ కూడా ప్రతి ప్యాకెట్ పైన ₹2 చొప్పున పెంచేశారు. ఆ తర్వాత పిల్లలు తినే బిస్కెట్లు, వాడుకునే సోపులు, డిటర్జెంట్లు, హ్యాండ్ వాష్లు, వీటన్నిటిపైన, ఇంకా ఈ వస్తువు పైన రేటు పెరగలేదు అని చెప్పుకోవడానికి వస్తువుల లిస్టు మనం వెతుకోలేము. సో అట్లాంటి పరిస్థితి కూడా ఉండబోతుంది. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ ఉండబోతుందంట. సో నీట్ రద్దు తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా నీట్ 21న ఉండబోతుంది అంటూ కూడా ఒక ప్రకటన అయితే జారీ చేశారు. కాకపోతే మరి ఈసారి ఎంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తారు అనేది చూడాలి. పరారీలో భగీరథ్, 8 రోజులైన ఫోక్సో కేసు నిందితుడిపై చర్యలేవి. భగీరథ్ పరారీలో ఉన్నాడన్న ముఖ్యమంత్రి సీఎం మాటలను కూడా విమర్శిస్తూ ఇక్కడ మహిళా సంఘాలన్నీ కూడా అంబేద్కర్ సాక్షిగా కూర్చొని నిన్న నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. నా బిడ్డకి న్యాయం కావాలి అంటూ భగీరథ్ నా కూతుర్ని శారీరకంగా మానసికంగా వేధించాడు అనే ఇక్కడ ఒక వార్త రాశారు. అయితే ఏకంగా బాధితురాలు తల్లి. సో మీడియాలో వస్తున్న వార్తలే అనుకోవచ్చు, లేదంటే ఎన్నో ప్రశ్నలకి నిన్న బాధితురాలి తల్లి ఒక లెటర్ విడుదల చేసింది. సో ఆ లెటర్లో ఇప్పటివరకు ఆ ఫోక్సో కేసు నమోదైన తర్వాత నుంచి ఒకరు మధ్యవర్తిత్వం వహించారని, లేదంటే డబ్బుల కోసమే బాధితులు ఫోక్సో చట్టం పెట్టారని, అసలు బాలిక మైనరే కాదని, సో ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలని ఆ బాలిక తల్లిని కలిచేసిందేమో. సో అందుకనే ఆమె ఒక లెటర్ రూపంలో ప్రెస్ నోట్ విడుదల చేసింది 18 పాయింట్లతో. ముందుగా అసలు ఫోక్సో కేసు ఎందుకు పెట్టాలి అన్నది ఫస్ట్ 5 పాయింట్లలో చెప్పింది. ఆ తర్వాత ఎవరైతే మధ్యవర్తిత్వం వహించారు అనే వార్తలు అవును నిజమే అనేటట్టు ఆమె రాసుకొచ్చిన లెటర్లో 8th పాయింట్లో ఆమె చెప్పింది. సో గత నెల ఏప్రిల్ 23వ తారీఖున మధ్యవర్తిత్వం కోసం ఒక జర్నలిస్ట్, గతంలో జర్నలిస్ట్ కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ లీడర్, సో ఆయన రావడం, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళని బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్ళడం, సో అక్కడ ఈ సమస్య గురించో లేదంటే దీనిపైన ఓదార్పుగా లేదంటే వాళ్ళకు ఒక ధైర్యం చెప్పాల్సిన కేంద్ర మంత్రి వీళ్ళని బెదిరించారని, ఆ బెదిరింపులకి భయపడే ఆ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి, కనీస రక్షణ కూడా ఉండదు మా కుటుంబానికి, అంటే తన బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించిన తర్వాతనే ఫోక్సో వరకు వెళ్ళాం. సో ఫోక్సో వరకు వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత బాలిక అసలు మైనరే కాదు, మేజర్, ఆమె కేవలం డబ్బుల కోసం ఆడుతున్న నాటకం అంటూ కేంద్ర మంత్రి నోటి నుంచి రావడం, అదే కేంద్ర మంత్రికి సంబంధించిన సోషల్ మీడియా సర్క్యులేట్ చేయడం. సో వీటన్నింటినీ కూడా అది తప్పు అని చెప్తూ ఆ బాధితురాలి తల్లి ఒక లేఖ అనేది విడుదల చేసింది. సో ఆ లేఖకు సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. 25 సోషల్ మీడియా ఖాతాలపై కేసులు పెట్టిరు. బాధితురాలి ఫోటోలు, వీడియోలు పెట్టి వ్యక్తులపైన చర్యలు తీసుకున్నారట. సో బాధితురాలకు సంబంధించి ఫోక్సో సోషల్ మీడియా ఖాతాలపైన 25 కేసులు పెట్టిర్రు అంటే పెట్టే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి సోషల్ మీడియా వాళ్ళు. సో నిన్న బాధితురాలి తల్లి కూడా సోషల్ మీడియాలో సోకాల్డ్ ఒక పొలిటికల్ లీడర్, బీజేపీ పొలిటికల్ సోషల్ మీడియా కూడా విపరీతమైన తన కూతురు ఫొటోస్ మాఫింగ్ చేయకుండా, మరి లేదంటే ఎటువంటి బ్లర్ వేయకుండా డైరెక్ట్గా ఉపయోగించేస్తున్నారు. అది ఫోక్సో చట్టం పెట్టిన తర్వాత ఇట్లాంటివి చట్ట విరుద్ధం అయినా మా పరువు తీయడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా ఆ లెటర్లో ఆవిడ రాసుకొచ్చింది. సో ఆ లెటర్లో రాసుకోవడం, తర్వాత పోలీసులు స్పందించడం, 25 సోషల్ మీడియాలపైన కేసులు పెట్టడం. సో నిజంగా పెట్టాలి, 25 కాకపోతే ఇంకో 50 పైన పెట్టాలి. ఎందుకంటే ఫోక్సో ఆల్రెడీ బాధితులు వాళ్ళు. సో బాధితులకు సంబంధించి
తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే సైలెంట్గా ఊరుకోవాలి. సో తెలిసింది చెప్పకుండా వాళ్ళు ఊహాగానాలకు చెప్పి ఇంకొన్ని సోషల్ మీడియాలో అమ్ముడు పోయి వార్తలు చెప్పి బాధితులని ఇంకా బాధకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. సో అమ్మాయి మైనర్, సో మైనర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన ఇట్లాంటి ఫోక్సో కేసు పెట్టారు కాబట్టి ఆ అమ్మాయి ఏం చెప్తుందని అందరూ ఉండే పరిస్థితిలో అమ్మాయికి సంబంధించిన రికగ్నైజేషన్ రివీల్ చేయొద్దు. ఈవెన్ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా చదవద్దు, ఎఫ్ఐఆర్లో ఉండే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పొద్దు. కానీ అలాంటి ఇంగిత జ్ఞానం లేని కొంతమంది సో వాటిని వైరల్ చేస్తున్నారు. సో బండి భగీరథ్ని కదా వైరల్ చేస్తే ఎక్కడున్నాడో ఎవరు చూస్తున్నారో అని మెట్రోలలో పోస్టర్లలో వేస్తే అవన్నీ పీకేస్తున్నారు. కరెక్ట్. అప్స్కాండింగ్లో ఉండే బండి భగీరథ్ని చేయకుండా వైరల్ మా కూతురిని బాధితురాలిని ఆ బాలికని వైరల్ చేస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితులు ఉండొద్దు అంటూ కోర్టు చెప్పడంతో పాటు ఇక్కడ కేసులు కూడా పెట్టిన పరిస్థితి అన్నమాట. సో నిన్నంతా కూడా ఒక హైడ్రామా నడిచింది కోర్టు దగ్గర. ఆ హైడ్రామా ఏంటంటే బండి భగీరథ్కి సంబంధించిన ముందుగానే కోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకున్నారు ముందస్తు బెయిల్కి సంబంధించి. సో దానికి సంబంధించి రాత్రి 9 నుంచి 11:45 వరకు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఆ పిటిషన్ని వాయిదా వేసిరట, రిజర్వ్ చేసిరట. సో దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. అయితే బండి భగీరథ్ కేసు పైన అటెన్షన్ పెరిగిన తర్వాత ఫోక్సో కేసులు జరగకుండా ఉంటాయని అందరం ఆలోచిస్తాం, జరగకూడదు అనేది కూడా చాలామంది అనుకుంటాం. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. నేను రాష్ట్రంలో ఒకే రోజు 2 ఫోక్సో కేసులు నమోదైనాయి. ఒకటి జగద్గిరిగుట్టలో, ఇంకొకటి హైదరాబాద్ అవుట్స్కట్స్లో, ఇంకొకటి 2020లో ఈ బోయిన్పల్లి పిఎస్లో నమోదైన ఒక ఫోక్సో కేసు సంబంధించి నిన్న శిక్ష పడింది ఆ నిందితుడికి. సో దాదాపు 30 ఏళ్ల జైలు శిక్ష, 12,000 జరిమానా కూడా కోర్టు విధించింది. సో బండి భగీరథ్ని మాత్రం ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి వాళ్ళ తండ్రికి సంబంధించిన ఒక హై ప్రొఫైల్ అని చాలా క్లారిటీగా ఉంది. కానీ ఇంకా మనం బండి కొడుకు, ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఒక కేంద్ర మంత్రిగా ఉండే బండి సంజయ్ కొడుకు, ఇట్లాంటి వార్తలన్నీ మనం చదవద్దట. చదవడం మాత్రమే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ టెక్స్ట్ పెట్టొద్దంట. బండి సంజయ్ ఐడెంటిటీని వాళ్ళ కొడుకు ఇవ్వద్దు అండ్ బండి సంజయ్ కొడుకుగా ప్రస్తావించొద్దు, బండి సంజయ్ అనే పేరు సోషల్ మీడియా వాడొద్దు అండ్ థంబ్నెయిల్స్లో కూడా బండి సంజయ్కి సంబంధించిన ఫోటోలు పెట్టొద్దు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈయన పలానా కొడుకు అని చెప్పొద్దట, ఈయన పలానా కొడుకు అని చెప్పేటట్టు ఫోటోలు వెయ్యొద్దట. సో అట్లా వెయ్యొద్దు అంటూ నాంపల్లి కోర్టులో వెళ్ళి నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది సోషల్ మీడియా వ్యవహరిస్తున్న శైలి అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఇచ్చింది. ఓకే, ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి సో అట్లాంటివేవి కూడా మీరు ఉపయోగించొద్దు అని కూడా మీడియాకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరి బండి భగీరథ్ని ఎవరు కొడుకు అని పిలవాలి? సమ్ ఐడెంటిటీ ఉంటుంది కదా. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన విమర్శలు చేసినప్పుడు నువ్వు కేసీఆర్ కొడుకువైతే అని బండి సంజయ్ అన్నాడు. సో అట్లనే ఇప్పుడు బండి భగీరథ్ కూడా ఇప్పుడుండే పరిస్థితిలో ఫోక్సోలో కేసు తర్వాత అప్స్కాండింగ్, మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అనకపోతే మరి ఎవరు కొడుకు అని ప్రస్తావించాలి? సో ఒక కేంద్ర మంత్రిగా ఉండే బండి సంజయ్ మాత్రం ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుతో విమర్శించేటప్పుడు ఎక్కడో ఉండి ఉన్న పరిస్థితిలో కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి పేరు తీసుకొని నువ్వు ఆయన కొడుకువైతే, నువ్వు జంతువు కాకపోతే అని సంభాషించిండు. కానీ ఇప్పుడు అదే పెయిన్ తన వరకు వచ్చినప్పటికీ ఇప్పుడు బండి సంజయ్కి అర్థమవుతుంది ఆ పెయిన్ ఎట్లుంటుందో తండ్రిని కొడుకు ప్రస్తావన తీసి అనవసరమైన విమర్శలు చేస్తే అనేది. కానీ ఇప్పుడు ఇక్కడ అనవసరమైన విమర్శలు కాదు, జరుగుతున్న నిజాలనే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి, ప్రతిపక్షాలు ప్రశ్నించే పరిస్థితిగా అనిపిస్తుంది. సో ఇదన్నమాట నమస్తే తెలంగాణకు సంబంధించిన దిశ పేపర్ యుద్ధం. మధ్యంతర బెయిల్ ఇవ్వలేము. సో ఏ పేపర్లో చూసినా మధ్యంతర బెయిల్కి సంబంధించి బండి పేరిట దుష్ప్రచారాలు వెంటనే ఆపండి అంటూ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పేపర్లలో కనిపిస్తున్నాయి. చెక్ పవర్ కట్టట ఉప సర్పంచ్ అధికారం రద్దుకు ప్రతిపాదన ఉండబోతుంది. సో సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఎప్పుడు సన్నిహితంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉప్పు నొప్పిలా ఉంటారో తెలియదు. సో కొన్ని సందర్భాల్లో ఒకే ఇంట్లో సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నా కూడా సో అక్కడుండే పవర్ ఈగోస్కి కావచ్చు, ఆ పదవి ఈగోస్తో గ్రామ పంచాయతీలో జరగాల్సిన అభివృద్ధి ఈ చెక్కులు పాస్ కాక ఆగిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక అదే ఒక సర్పంచ్ అధికార పక్షం, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఉప సర్పంచ్ అయితే, లేదంటే సర్పంచ్ ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ వాళ్ళు అండ్ ఉప సర్పంచ్గా అధికారంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే, సో అట్లా భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు సో వీళ్ళ ఈగోస్ వల్ల
తర్వాత వీళ్ళిద్దరి మధ్య సన్నిహితం లేకపోవడం వల్ల గ్రామాల్లో జరిగే అభివృద్ధికి గండిపడుతుంది. సో దాన్ని క్లియర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే పంచాయతీరాజ్ సెక్రటరీకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి అనే ఆలోచన చేస్తున్నారు. సో ఇక్కడ అవకతవకలు జరగాలి లేదంటే అవినీతి జరగాలన్నా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది, సంతకాలు చేస్తారు, ఇద్దరు పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటివి లేకుండా ఉండాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు అట్లాంటివి జరగవు. ఎందుకంటే ఈ పదవులు ఉంటే ఊడితే, కానీ వాళ్ళ మాత్రం ఉద్యోగాలు వాళ్ళే అవినీతి చేసి వాళ్ళపైన వేటు పడితే తప్ప ఊడే కదా. సో అందుకని అవినీతి పైసల కంటే కొంతమంది ఉద్యోగమే ప్రాణం అనుకుని పనిచేసుకునేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అది వర్తిస్తుంది అనమాట. 15 రోజుల్లో మంత్రివర్గ విస్తీర్ణత ఉండబోతుంది. దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ రాసినారు. వచ్చే నెల 2లోగా మార్పులు చేర్పులు. సో ఈ వార్త చదివి విని మీకు కూడా యాస్టకు వస్తుందేమో, కానీ మంత్రివర్గానికి సంబంధించిన విస్తీర్ణ జరగట్లేదు, కొత్త వాళ్ళు రావట్లేదు, పాత వాళ్ళు పోవట్లేదు. అంటే కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు పోవాలి అని నా ఉద్దేశం కాదు. ప్రతిసారి క్యాబినెట్ కొత్త వాళ్ళు ఉండబోతున్నారు, మంత్రివర్గం విస్తీర్ణ జరగబోతుంది. ఇక విద్యాశాఖగా కొత్త మంత్రి ఉండబోతున్నారు, హోంశాఖగా వీళ్ళకి పదవి ఇవ్వబోతున్నారు. సో ఈ బీసీకి సంబంధించిన వీళ్ళని అవుట్ చేయబోతున్నారు. సో వీళ్ళని ఢిల్లీ రాజకీయాలకి పంపించబోతున్నారు. ఇవే వార్తలు వేస్తున్నారు, మనం చదువుతున్నాం, మీరు వింటున్నారు. కానీ ఇది జరగదు, జరిగే పరిస్థితిలో ఇప్పుడు లేదు. సో ఏ మంత్రిని గదిపినా లేదంటే ఒకరిని కాకుండా ఇంకొకరిని మంత్రివర్గంలోకి ఆహ్వానించిన పరిస్థితి ఇంకొకలా ఉంటుంది. సో వాళ్ళని మళ్ళీ కామ్ చేసి సెటరైట్ చేసి కూర్చోబెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ ఇప్పుడు లేదు. దానికి పెద్ద ఎగ్జాంపుల్లే జీవన్ రెడ్డి సార్. సో ఒక్కసారి ఆయన ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరు బాతింలన్నా కూడా ససేమిరైన పరిస్థితి. ఇప్పుడు ఆయన దారిలో మేము కూడా ఉంటాం అని ఆల్రెడీ మంచిర్యాల ప్రేమ్ సాగర్ చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ మంత్రులను ఎవరిని కదిపినా, ఎమ్మెల్యేలను ఎవరు కదిపినా పక్క పార్టీలకు పోవడానికి చాలా సిద్ధంగా ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అట్లా పోతే అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అవమానం. 2034 నేనే సీఎం అంట. ఆ తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా ఓ ప్రైవేటు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమం అని రాసిరుగా, ఇది యాక్చువల్గా ప్రైవేటు కార్యక్రమం కాదు, ఒక వే2 న్యూస్ కాన్క్లేవ్ జరిగింది. సో మొదటిసారిగా తెలంగాణ 12 సంవత్సరాలు ఆవిర్భవించిన తర్వాత రాజకీయ పరిస్థితులపైన ఒక కాన్క్లేవ్ నిర్వహించారనమాట. ఆ కాన్క్లేవ్లో సీఎం సార్ కూడా హాజరైనరు, బండన్న కూడా హాజరైన పరిస్థితి, కేంద్ర మంత్రులు కూడా హాజరైన సిచ్యువేషన్. సో ఆ సందర్భంగా జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఇంటర్వ్యూ చేశారనమాట. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో ప్రజల మనసులో ఉండే ఎన్నో ప్రశ్నలు అని చెప్పే కంటే కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానిపైన కూడా నిర్మోహమాటంగా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్లో 2034 నేనే సీఎం వరకు నేనే సీఎంగా ఉంటాను అని చెప్పిండు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తా కొడుకును బండే పిఎస్లోకి అప్పగించాలి అని చెప్పి కూడా మాట్లాడిండు. కక్ష సాధింపు చర్యలు ఏమీ ఉండవు, బండి పైన కావచ్చు, బండి కొడుకు పైన కావచ్చు అండ్ అని ముఖ్యమంత్రి అన్నారనమాట. సో అదే సందర్భంగా ఈ వార్తని ఇక్కడ రాశారు. అయితే ఎప్పుడు కేసు అయింది, ఏం జరిగింది అనే దానిపైన కూడా నిన్న సీఎం సార్ చెప్పిండ్రనమాట. సో మధ్యంతర స్టే ఇవ్వలేము అంటూ కూడా కోర్టు ఆదేశాలు. అయితే బండి సంజయ్ తల్లికి గుండెపోటు వచ్చిందంట, మన్మడి చేసే పరిస్థితికి. ఇంకో పక్క ఇక్కడ ఎందుకు వాళ్ళ తల్లికి గుండెపోటు వచ్చే పరిస్థితి, ఆ ఫోటోను కూడా తీసి ఒక పక్క బండి సారే చెప్తాడు బండి భగీరథ్ విషయంలో నా పేరు వాడొద్దు, నా కొడుకు అని చెప్పొద్దు అని. ఇంకో పక్క ఆయన్నే ఇట్లా మళ్ళీ వాళ్ళ తల్లి గుండెపోటు వచ్చింది హాస్పిటల్లో అని చెప్పి ఆయనే పరామర్శిస్తాడు. ఆ ఫోటో తీసి మళ్ళీ సోషల్ మీడియా గ్రూప్లలో వేస్తారు, మీరు వాడుకోండి అని 4 లైన్లు పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఎందుకు ఇవాళ బండి సంజయ్ తల్లికి ఇవాళ గుండెపోటు వచ్చిందంటే మనమడి చేసే పరిస్థితి. ఇంకో పక్క బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటాడా, ఆయన పోస్టు ఊస్ట్ అవుతుందా అనే భయం పట్టుకుందేమో ఆ తల్లికి. ఎందుకంటే ఎంతకైనా తల్లి కదా, తప్పు చేసినా ఒప్పు చేసినా కొడుకు మనవడు బాగుండాలని బాగా కోరుకునే తల్లి అనమాట. అయితే అక్కడ కేవలం ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ గురించి మనం మాట్లాడినాం, ఈవెన్ కేంద్రానికి సంబంధించిన మంత్రివర్గం సంబంధించి కూడా విస్తరణ జరగబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. విస్తరణ జరగబోతే మరి బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో ఉంది కాబట్టి ఆయన ఇన్నా అవుటా, సో ఆయన అవుట్ కావాలని
ప్రతిపక్షాలు మాత్రమే కాదు, బీజేపీలో ఉండే వాళ్ళు చాలా మంది కూడా కోరుకుంటున్నారు. అండ్ ఆయన పదవి పోతే మేము రెడీగా ఉన్నాం ఆ పదవి గురించి అని లైన్లో నిలబడ్డ వాళ్ళు పైరవీలు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. సో ఆ ఉద్దేశం లేకుండా ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా అక్కడ ట్రాన్స్పరెన్సీగా అక్కడ చెప్తున్న పరిస్థితులు ఉన్నాయన్నమాట. నిరంతరంగా ఇంద్రమ్మ ఇల్లు ఉండబోతున్నాయి. జూన్ 2న ఆదిలాబాద్లో 2వ విడత ప్రారంభం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో దాదాపు 2 రోజుల నుంచి మనం ఇదే వార్త వింటున్నాం. జూన్ 2 నుంచి ఇంద్రమ్మ ఇళ్ళ కొత్త పథకం, మళ్ళీ 2వ దఫా ఇండ్ల పంపిణీ. సో ఇండ్ల పంపిణీకి సంబంధించి జనవరిలో 24 లక్షల అప్లికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తే అందులో అర్హులు 5 లక్షల మంది మాత్రమే అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు అనేసరికి చాలామంది ప్రజలు భయపడే పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో ఏదైతే సిటీ అవుట్స్కట్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన వాళ్ళకి 30,000 మందికి నోటీసులు జారీ చేసిండ్రు. మీరు ఇళ్ళల్లో ఉంటలేరు, తాళమేసి ఉన్నారు కాబట్టి మీ ఇల్లు మేము వెనక్కి తీసుకుంటాం, మీరు ఉండకపోతే. ఎందుకు ఉండలేరు అనేది సమాధానం ప్రభుత్వానికి చెప్పాలి. సో ఎందుకు సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు కూడా పాపం ఎవరైతే తాళాలు వేసుకొని వెళ్ళిపోయారో వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. ఇక్కడ మాకు కొందామంటే రేషన్ దొరకలేదు, ఒక షాపులు లేవు, బయటికి వెళ్ళి పని చేసుకుందాము అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ లేదు, పిల్లలకి ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉన్నా లేదంటే మాకేమైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా ఒక బస్తీ దవాఖానా లేదు, ఒక ప్రాథమిక కేంద్రం లేదు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలన్నా కూడా కిలోమీటర్లు ప్రయాణించాలంటే మా దగ్గర సొంత వాహనాలు లేవు, ప్రభుత్వం సంబంధించిన ఒక బస్సు కూడా ఇక్కడ తిరుగుతలేదు సారు. పోనీ మేము పనులు చేసుకునేటోళ్ళం అడ్డాల మీదకి పోయి ఒక అడ్డా లేదు, కూలీ పని చేయలేం, పైసలు తీసుకురాలేం, ఇది మా పరిస్థితి అని చెప్పారు. సో మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇల్లు లాక్కొని కొత్త వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఆ పాత అప్లికేషన్కి ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే సర్దుబాటు చేస్తారా, లేదంటే డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇళ్ళని కూడా లాగేసుకొని ఇంకొంతమంది లబ్ధిదారులకు ఇస్తారా అనేది ఆలోచిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే పెన్షన్ సంబంధించిన స్కీమ్లో కూడా అంతే. కొత్తగా పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కొత్త పెన్షన్స్ ఇవ్వాలి అనే పేరు మీద 2,50,000 మంది పాత పెన్షన్దారులను తీసేసిన సిచ్యువేషన్. సో అందులో కొంతమంది నిజంగానే పెన్షన్ పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది మాత్రం దొంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో కాంట్రాక్టర్లు కావచ్చు, తర్వాత కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, అవుట్సోర్సింగ్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, అండ్ అవుట్సోర్సింగ్కి రిలేటివ్స్ కావచ్చు, తర్వాత అధికారులకు తెలిసిన వాళ్ళు కావచ్చు. సో వీటిలో అందరూ కలిపి 1,000 మంది ఒక జోన్, హైదరాబాద్ సంబంధించిన ఒక జోన్లోనే తీస్తే దాదాపు 3,800 మంది బయటపడ్డారు. సో ఇట్లా కాదు, ఇక రాష్ట్రం మొత్తం మనం ఫేషియల్ ఐడెంటిఫికేషన్ తర్వాత థంబ్ ఇంప్రెషన్ తోటి కూడా మనం గుర్తించాలి అండ్ కేవైసీ ఆధార్ చేయాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఫోరెన్సిక్ ద్వారా చేస్తున్న సందర్భంలో 2,50,000 మంది పెన్షన్లకి దూరమైంది. సో ఇంద్రమ్మ ఇళ్ళ ఇవాళ ఇస్తున్న సందర్భంలో మరి నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా ఎంతమంది దూరం అవుతారో చూడాలి. సో ఇదనమాట ఇవాళ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.